హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం లెమన్ టీవీ ద్వారా బిజినెస్ మీట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ మన అనంతపురంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ జీ స్టూడియో ఉందన్నమాట. ఆ బిజినెస్ ఏంది, ఆ ఇంటీరియర్ డిజైన్ ఏంది, ఆ స్టూడియో ఏంది, అసలుకి అనంతపూర్లో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉండి కూడా వీళ్ళు చేసిన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ యూనిక్ ప్రోడక్ట్స్ ఎవ్వరు చేయలేదు. అది ఏంటనేది మన ముందర పనిరాజ్ గొంది సార్ ఉన్నారు. మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. నమస్కారం సార్. హాయ్, నమస్తే అండి. సార్, మీ గురించి ఒక 2 మాటలు ఇంట్రొడక్షన్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు ఫణిరాజ్. మేము ప్రాపర్ అనంతపూరే అండ్ ఫాదర్ది మదర్ది ఇద్దరిది కూడా అనంతపూరే. సో బేసికలీ హోమ్ టౌన్ ఇస్ అనంతపూర్ ఉంది. బట్ మా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఐఎమ్ ఏ బీటెక్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఇంజనీర్. ఆల్మోస్ట్ 10 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి, సో బోత్ ఇన్ ఇండియా అండ్ అవుట్. సార్, మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? ఇక్కడే అనంతపూర్లోనే స్కూలింగ్ వరకు, ఎడ్యుకేషన్ అంతా అనంతపూరే. ఓకే. స్కూల్లో చదివాను 10th వరకు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్కి హైదరాబాద్లో, అండ్ దెన్ బీటెక్ అంతా కూడా బెంగళూరులో చేశాను. అండ్ అక్కడే జాబ్ కూడా చేశాను. ఒక 4 years బెంగళూరులోనే జాబ్. ఏ బ్రాంచ్ సార్? నేను ఎలక్ట్రానిక్స్ అండి, ఈసీ. మన చిన్న అనంతపురంలో ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ గట్ ఫీలింగ్ ఎలా వచ్చింది సార్ మీకు? అంటే చిన్న టౌన్ అనేది అయితే కరెక్ట్ కాదేమో అండి. అనంతపూర్ హ్యూజ్ పొటెన్షియల్ మార్కెట్ ఉన్న టౌను. సార్, 10 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆన్ సైట్ మళ్ళీ 4 years చేశారు. ఆల్మోస్ట్ 14 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సెక్యూర్ జాబ్ను వదిలేసుకొని ఈ జీ స్టూడియో బిజినెస్ పెట్టాలని ఆలోచన, అది ఏంటి సార్? ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. సో మెయిన్లీ బై ప్యాషన్ జాబ్ అనే ఉండింది, జాబే చేస్తుంటుంది. బట్ దెన్ మేము మా హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, మేము ఎక్కడెక్కడైతే ఇది ఉండింటే మనకు లోకల్లో అవైలబిలిటీ దొరికిందంటే చాలా బెస్ట్ ఉంటుండే. చాలా కస్టమర్స్ మాతో మేము హౌస్ కట్టేటప్పుడు మా చుట్టుపక్కల కట్టే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు దెన్ వీ రియలైజ్డ్, ఓకే, దెర్ ఈజ్ సమ్ పొటెన్షియల్ ఇన్ దిస్ మార్కెట్. అంటే అందరికీ ప్రోడక్ట్స్ కావాలి, అందరూ ఇలాంటి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాజ్ ఇల్లు అనేది ఎనీ ఇండివిజువల్కి లైఫ్ టైంలో వన్స్ కన్స్ట్రక్ట్ చేసేది. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో తను ఈ ఫీల్డ్లోకి రాడు, బ్లాంక్ పేజ్తో తను ఎంటర్ అవుతాడు ఇల్లు కట్టాలి అని. సో అక్కడ నుంచి ప్రతిదీ ఇట్స్ ఏ జర్నీ ఫర్ హిమ్. ప్రతిదీ నేర్చుకుంటూ ఇలా 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 తెలుసుకుంటూ పోతూ ఉంటాడు. సో వానికి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, లేదా ప్రాపర్ డిస్ప్లేతో ప్రాపర్ ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏమి, ఆర్కిటెక్చర్ అంటే ఏమి, అసలు ఎలా డిజైన్ చేసుకోవచ్చు మన హౌస్ని అని ఒక గైడెన్స్ ఇచ్చే సొల్యూషన్గా లేదా ఒక ఇండివిజువల్ కానీ ఎవరు లేరు అని వీ ఫెల్ట్. దెన్ వీ థాట్ మనమే ఇలాంటి ఒక సొల్యూషన్తో. అంటే పెద్ద పెద్ద సిటీస్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి షోరూమ్స్ ఉన్నాయి. కానీ మన అనంతపురంలో పెట్టాలనే థాట్ కానీ, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత గట్ ఫీలింగ్ ఎలా అనేది. జీ స్టూడియోని ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంటీరియర్ నీడ్స్. అంటే మీ సివిల్ వర్క్ అయిపోయాక, ఇంటి యొక్క సివిల్ వర్క్ అయిపోయాక దాని తర్వాత నుంచి స్టార్ట్ చేసే ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ యాజ్ ఎ ప్రోడక్ట్, మనం కంప్లీట్ ఇంటీరియర్స్ చేసి ఇస్తాం. అంటే కంప్లీట్గా 3D 2D వర్కింగ్ డ్రాయింగ్స్ చేసి కస్టమర్తో డిజైన్ డిస్కషన్స్ అంతా జరిపి తర్వాత 3D ఫైనల్ చేశాక దెన్ వీ విల్ ఎగ్జిక్యూట్ దట్ హోల్ ప్రాజెక్ట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్. సో ఇలా కంప్లీట్ సొల్యూషన్గా విత్ ఏ హ్యూజ్ రేంజ్ ఆఫ్ డిస్ప్లే మనకి నాట్ జస్ట్ ఇన్ అనంతపూర్, మీరు దగ్గరలో ఉన్న ఏ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసా కూడా ఇట్లా వన్ స్టాప్ సొల్యూషన్గా ఏది దొరకదు. అండ్ మనం జీ స్టూడియోలో వీ హ్యావ్ ఫ్రమ్ శానిటరీ వేర్, బాత్ ఫిట్టింగ్స్ టిల్ హోమ్ థియేటర్ అండ్ హోమ్ ఆటోమేషన్. అంటే ఇంటి సివిల్ స్టేజ్ తర్వాత ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ హౌస్ ఈజ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్. సో అక్కడి నుంచే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి దెన్ యూ గో టిల్ ప్లైవుడ్ కానీ, లామినేట్స్ కానీ, వుడ్ వర్క్ కానీ, దానికి సంబంధించిన హార్డ్వేర్ కానీ,
పిఓపి కానీ, లైటింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, హోమ్ ఆటోమేషన్ కానీ, హోమ్ థియేటర్ కానీ, సో టిల్ ఫైనల్ స్టేజ్ హోమ్ థియేటరు, కర్టెన్స్, ఇలా ఎండ్ వరకు ఒకే షాప్లో మీకు వెల్ నోన్ ప్రీమియం గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరకాలి అనే ఒక అంబిషన్తో స్టార్ట్ చేసిన షోరూమ్ ఇది. సో ఒక కస్టమర్కి ఇప్పట్లో టేస్ట్ ఉంది అండ్ మనీ కూడా ఉంది, బట్ గైడెన్స్ లేదు. సో ఆ గైడెన్స్ని మేము ప్రొవైడ్ చేయాలి అనే మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటోతో స్టార్ట్ చేసాం ఈ షోరూమ్. అండ్ ఒక గైడెన్స్ ఇవ్వాలి అంటే జస్ట్ పేపర్లోనో లేదా ల్యాప్టాప్లోనో అలా కాదు, లైవ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఫర్నిచర్ కొనాలి అనుకుంటాం, సో ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ఐకియా ఉంది. ఐకియాకి ఫర్నిచర్ షాప్స్కి డిఫరెన్స్ ఏమి అంటే ఐకియా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ స్టోర్. అంటే అక్కడ పోయి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక బాత్రూమ్ను, బెడ్రూమ్ను వాళ్ళు డిజైన్ చేసి ఒక కాన్సెప్ట్గా పెడతారు. సో మీరు పోయి పడుకుంటారు, మీరు ఫీల్ అవుతారు. ఒక స్టడీ టేబుల్ని రెడీగా చేసి పెట్టింటారు, మీరు ఆడపోయి కూర్చొని ఈ స్టడీ టేబుల్ నాకు సూటబుల్లా కాదా అని మీరు డిసైడ్ చేసుకోండి. సో యు ఆర్ గెటింగ్ ఎ లైవ్ ఎక్స్పీరియన్స్. సో ఇలా ఉంటే నాకు సరిపోతుంది అనే ఎక్స్పీరియన్స్ మీకు ఐకియా నుంచి వస్తుంది. కాబట్టే కస్టమర్స్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్. సో మా జీ స్టూడియో కూడా ఇట్స్ వన్ సచ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఫర్ యువర్ ఇంటీరియర్ నీడ్స్. సో మీరు వస్తే మీ బాత్రూమ్ని ఇలా కాన్సెప్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. కిచెన్స్ చేసుకోవాలి, సో మా ఇంట్లో కిచెన్ ఎలా వస్తుంది, ఏముంటుంది, ఇలా లోపల హార్డ్వేర్ ఏం చేస్తారు, ఆర్గనైజర్స్ ఏం పెడతారు, ఎలాంటి డిజైన్ రావచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో వీ హ్యావ్ ఎ లైవ్ డిస్ప్లే ఆఫ్ కిచెన్స్. బెడ్రూమ్స్, వీ హ్యావ్ ఎ లైవ్ డిస్ప్లే ఆఫ్ బెడ్రూమ్స్. వీ హ్యావ్ ఏ ఫంక్షనల్ హోమ్ థియేటర్. సో చాలా మందికి ఈ డౌట్స్ అన్నీ ఇనిషియల్ స్టేజ్లో చాలా ఉంటాయి వాళ్ళ మైండ్స్లో. సో దానికి ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకోటి లేదు అని మాకు అనిపించి, సో వీ స్టార్టెడ్ దిస్ జర్నీ. సార్, వన్ స్టాప్ సొల్యూషన్ ఈ జీ స్టూడియో బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే మీ ప్యాషన్ ఏంటి, దాని గురించి ఒకసారి చెప్పండి. అంత ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఏంటనేది? ప్యాషన్ అనేది ఉందండి, బట్ ఎన్ని ప్రోడక్ట్స్ని ఒకే చోట తేవాలి అనేది కూడా ఫస్ట్ ఇనిషియల్ థాట్ కాదు. అనంతపూర్ మా ఐడియా ప్రకారం ఫస్ట్ నుంచి ఉంది పొటెన్షియల్, బట్ దాన్ని ట్యాప్ చేసే కరెక్ట్ ప్లేస్ లేదు అని మేము ఫీల్ అయినాం. బట్ ప్రతి ప్రోడక్టు మేము కూడా జర్నీలో ఇప్పుడు ఇలా పెడదాము అన్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ నా షోరూంలో దొరికేది ప్రతి ఇంటికి మ్యాండేటరీ. కావాలా వద్దా అనేది కూడా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఫ్యాన్స్ కావాలి, ఫ్యాన్స్. ఇప్పుడు మీకు బెడ్స్ కావాలి ప్రతి ఇంటికి, కిచెన్లో స్టవ్, చిమ్నీస్ కావాలి ప్రతి ఇంటికి. ఇవన్నీ మ్యాండేటరీ ప్రోడక్ట్సే. సో ప్రతిదీ మ్యాండేటరీ ప్రోడక్ట్ అయిపోయింది. సో ఇండివిజువల్గా బిట్స్ అండ్ పీసెస్లో కస్టమర్కి ఇచ్చే బదులు ఒక వన్ స్టాప్గా ఇవ్వగలిగితే కస్టమర్ ఆల్సో విల్ బీ వెరీ మచ్ సాటిస్ఫైడ్. కస్టమర్కి లోకల్లో దొరికే సర్వీస్ కానీ, సపోర్ట్ కానీ, రేపు పొద్దున ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ కానీ, సర్వీస్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కానీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము అన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్. సో కస్టమర్ని కూడా ఒక 10 స్టెప్స్ ఎలివేట్ చేసి మనం చూపించగలిగితే కస్టమర్ విల్ బీ ఆల్వేస్ రెడీ అని మేము ఫీల్ అయ్యి ఇలా తెచ్చి పెట్టాము. ఇనిషియలీ మాకు కూడా ఆ డౌట్స్ ఉండేవి, మరి వర్కౌట్ అవుతుందా, ఇంత హ్యూజ్ హెవీ ఇన్వెస్ట్మెంట్, అది అనంతపూర్ లాంటి టౌన్కి. సో మేము చాలా విన్నాము. సార్, మన అనంతపురంలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ మోడలర్ కిచెన్ కానీ, మోడర్న్ బెడ్రూమ్ కానీ, ఇవన్నీ లైవ్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారని అయితే విన్నాను. కానీ ఆ ప్రైజెస్ ఏంటి, ఎలా అనేది ఒకసారి, దాని బెనిఫిట్స్ ఒకసారి చెప్పండి. ఎనీ టైం మాకు తెలిసినంత వరకు ప్రైస్ కన్నా ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఒక కస్టమర్ అనేటోడు హ్యాపీగా ఉంటాడు. సో ఒక 10 రూపీస్ 100 రూపీస్ పోయినా సరే నాకు రేపు పొద్దున వీళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు, నాకు సర్వీస్ ఇవ్వగలుగుతారు అంటే కస్టమర్ విల్ బీ ఆల్వేస్ రెడీ టు పే. మీరు కూడా ఏదైనా షాప్కి వెళ్ళి కొన్నప్పుడు రేపు పొద్దున వచ్చినా వాడు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు అంటే సరే ఉన్నీలే అని డబ్బులు పెట్టేదానికే రెడీగా ఉంటారు. సో మేము కూడా అదే కాన్సెప్ట్లోనే పోతాం. సో మేము ఒకసారి ఇంటీరియర్ సివిల్ వర్క్ అయిపోయాక, వన్స్ సివిల్ వర్క్ ఆఫ్ యువర్ హౌస్ ఇస్ డన్, మీరు వస్తే మీకు A to Z కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని చూపిస్తూ మీ రిక్వైర్మెంట్ని తీసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేసి ఇస్తాం. సో మనం బిట్స్ అండ్ పీసెస్గా చేయాలి అన్న కిచెన్ మాడ్యులర్ కిచెన్ మీరు అడిగినట్టు కొన్ని హౌసెస్కి జస్ట్ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేసాం, కొన్ని హౌసెస్కి జస్ట్ హోమ్ థియేటర్స్ మొత్తం సొల్యూషన్గా ప్రొవైడ్ చేసి ఇచ్చాం, కొన్ని ఫుల్ 3 బెడ్రూమ్స్ డ్యూప్లెక్స్ హౌసెస్కి ఫుల్ ఇంటీరియర్స్ చేసి ఇచ్చాం. సో యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద క్లయింట్, వీఆర్ హ్యాపీ టు సర్వ్ టు ద క్లయింట్. సార్, ఈ ఇంటీరియర్ డిజైన్ కాకుండా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి కూడా ఎంటర్ అయ్యారా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా ఎంటర్ అవుతున్నారా ఏంటనేది ఒకసారి చెప్పండి.
ప్రస్తుతానికైతే మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలా అనుకోని లేదమండి. ఫుల్ ఇంటీరియర్లోనే మాకు మంచి పేరు వస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్లీ ఇంటీరియర్లో నాట్ జస్ట్ ఇన్ అనంతపూర్, మాకు ఎక్కువ బయట నుంచి కూడా బాగా క్లయింట్స్ రెఫరెన్సెస్ వస్తున్నాయి. కర్నూలులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ధర్మవరంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, గుత్తిలో ఒక ప్రాజెక్ట్ రీసెంట్లీ కంప్లీట్ అయ్యింది. సో మాకు ఇక్కడ నుంచి బయట నుంచి కూడా బాగా రెఫరెన్స్ వస్తున్నాయి. బాగా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా క్లయింట్స్ని రెఫర్ చేస్తున్నారు మెయిన్లీ. సో దానివల్ల మాకు రైట్ నౌ వీఆర్ ఓన్లీ టైడ్ అప్ విత్ ఇంటీరియర్స్ అండి. సో సివిల్ వర్క్ ఏదైనా చేయాలి అనేది ఇన్ ఫ్యూచర్ మేబీ వి నెవర్ నో, అప్పుడు ఏమన్నా ముందు. సార్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్, దాని బడ్జెట్ ఎలా ఉంటుంది? మినిమం ప్రాజెక్టు మీరు టేకప్ చేస్తాం తన నుంచి చేస్తారనేది మా ప్రేక్షకులు చెప్పండి. ఎందుకంటే ఇంటీరియర్ డిజైన్ అనగానే చాలా లక్షలు కోట్లు ఉంటాయనేసి చాలామంది అనుకుంటారు. మీరు చేసే ప్రాజెక్ట్ టేకప్ చేస్తారు ఎంత నుంచి ఉంటుంది దాన్ని మా ప్రేక్షకులు చెప్పారంటే, వాళ్ళు కూడా ఏదైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఒక 1 కోటి రూపాయలను, ఒక 50 లక్షలను, వాళ్ళు కూడా అరే మనకి ఇంత బడ్జెట్లో అయితే వీళ్ళు ఉన్నారనేసి వాళ్ళు ఒక ఆలోచన చేసి మీ దాకా వస్తారని ఒకతో అడుగుతున్నారు. మనం బేసికలీ మనం బడ్జెట్ కన్స్ట్రెంట్గా ఏం లేమండి. సో మిడ్ రేంజ్ నుంచి లగ్జరీ హౌసెస్ వరకు ఎనీ హౌస్ విల్ టేకప్. సో మనకు బడ్జెట్ కన్స్ట్రెంట్తో సంబంధం లేదు. కస్టమర్కి బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేదే మన ఫైనల్ అల్టిమేట్ గోల్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొనే మన దగ్గర ప్రాజెక్ట్ వాల్యూ అనేది ఉంటుంది. అండ్ మనం బయట ఫర్ మిస్కన్సెప్షన్స్ ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాలి అనుకున్నది ఏమంటే, మామూలుగా ఇప్పుడు బయట చాలామంది క్లయింట్స్ కానీ ఎవరైనా వచ్చి మెయిన్లీ అడగడం ఏమని అడుగుతారు అంటే, సార్ మీరు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత చేస్తారు, పర్ స్క్వేర్ ఫీట్ ఎంత చేస్తారు అని. సో ఫస్ట్లీ దిస్ ఈజ్ ఎ రాంగ్ వే టు డిసైడ్ వెదర్ టు గో విత్ సర్టెన్ కాంట్రాక్టర్ ఆర్ నాట్ అనేది. ఇట్లా పర్ స్క్వేర్ ఫీట్ బేస్ చేసుకొని వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవన్నీ కూడా సమ్ 10, 15, 20 ఇయర్స్ బ్యాక్ కార్పెంటర్స్ అనేవాళ్ళు ఉండేటోళ్ళు. సో వాళ్ళు ఇలాంటి పర్ షీట్ రేటు, పర్ స్క్వేర్ ఫీట్ రేటు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళే ఇప్పుడు కాంట్రాక్టర్స్, ఇంటీరియర్స్ అయిపోయి అదే స్క్వేర్ ఫీట్ రేట్ని కంటిన్యూ చేస్తున్నారు. సో వీఆర్ నాట్ కాంట్రాక్టర్స్, వీఆర్ నాట్ కార్పెంటర్స్, వీఆర్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్. సో మనం చేసేది బేస్డ్ ఆన్ మన డిజైన్ యొక్క 3D అండ్ 2D వర్కింగ్ డ్రాయింగ్స్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సో పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని బయట కార్పెంటర్స్ చెప్పినట్టు మనం చెప్పం. సో మనది రండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, కొటేషన్స్ తీసుకోండి, మీకు బడ్జెట్లో ఉంటేనే యూ విల్ గో అహెడ్. మనం మీ బడ్జెట్కి తగ్గట్టుగానే మేము డిసైడ్ చేసి చేస్తున్నాం. సో అలాంటి ఫీడ్బ్యాక్సే మాకు చాలా వచ్చాయి. బట్ ఈ పర్ స్క్వేర్ ఫీట్ రేట్ అనేది ఏదైతే బయట మార్కెట్లో నడుస్తుందో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు జడ్జ్ ఏ కాంట్రాక్టర్ ఆర్ కార్పెంటర్ ఆర్ అన్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్. సార్ మీ దగ్గర ఉన్న ఈ బ్రాండ్సే కాకుండా మాకు వేరే ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్ కావాలి అంటే ఆ బ్రాండ్స్ కూడా మాకు తెప్పిస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్న బ్రాండ్స్తోని మాకు చేసి డిజైనింగ్ చేస్తారా? మనం ఈ షోరూమ్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క బ్రాండ్తోనే టైఅప్ అయ్యి వెళ్ళాం. సో మేము ఇప్పుడు బాత్రూమ్ సెగ్మెంట్లో మల్టిపుల్ బ్రాండ్స్ వెళ్ళిండొచ్చు. హ్యాఫ్లే అనే హార్డ్వేర్ కంపెనీ కాకుండా 2-3 వేరే బ్రాండ్స్ కూడా వెళ్ళిండొచ్చు. బట్ మేము అక్కడ వెరీ థరోలీ మమ్మల్ని మేము బాగా టెస్ట్ చేసుకొని ఆ బ్రాండ్ గురించి స్టడీ చేసి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక్కొక్క బ్రాండ్తో టైఅప్ అయ్యాం. సో ఏ సెగ్మెంట్స్లో అయితే మనం బ్రాండ్స్తో టైఅప్ అయ్యామో దే ఆర్ ఆల్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్స్. ఇప్పుడు హ్యాఫ్లే అనేది కంప్లీట్ కిచెన్ అండ్ వార్డ్రోబ్ సొల్యూషన్ బ్రాండ్. ఇది ఒక అరౌండ్ 35 to 40 కంట్రీస్లో టాప్ 1 బ్రాండ్. ఇట్స్ జర్మన్ బేస్డ్ కంపెనీ. ఇండియాలో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇండియాలో మార్కెట్లో ఉంది. సో దిస్ ఈజ్ ద టాప్ కంపెనీ దట్ యూ కెన్ చూస్ ఇన్ హార్డ్వేర్ సెగ్మెంట్ ఇన్ కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్ ఇన్ ఇండియా. అండ్ ఇది ఒక జర్మన్ టెక్నాలజీతో బేస్ చేసుకొని ఉండే ప్రోడక్ట్. సేమ్ అలాగే ఫ్యాన్స్ ఆర్ట్ అనేది డిజైనర్ ఫ్యాన్స్. సో దిస్ ఈజ్ ఏ వెరీ ప్రీమియం ప్రోడక్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ విత్ హ్యాస్ ఏ గుడ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఆల్సో. హైబక్ అనేది ఒక లైటింగ్, ప్రీమియం ఆర్కిటెక్చరల్ లైటింగ్ సొల్యూషన్స్. సో ఇలా ప్రతి సెగ్మెంట్లోనూ మేము ఒక బ్రాండ్తో టైఅప్ అయ్యామంటే దానికన్నా ముందు మేము చేసిన రీసెర్చ్ కానీ, మేము బ్రాండ్ గురించి తెలుసుకున్న అవగాహన కానీ, వీటన్నిటిని బేస్ చేసుకునే ఒక బ్రాండ్తో టైఅప్ అయ్యాం. సో ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసి చేయగలుగుతారా అంటే, ఇంపోర్ట్ చేసి చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇండియా ఈజ్ సో డెవలప్డ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈజ్ సో వెల్ అడ్వాన్స్డ్. అన్నీ కూడా బయట నుంచి ఏం దొరుకుతున్నాయో అవి ఇండియాలోనే దొరుకుతున్నాయి. మీరు బయటికి పోవాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్లీ వన్ మోర్ థింగ్, బయటికి పోయి తెచ్చుకోవడంలో రైట్ నౌ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, తెచ్చుకుంటారు. బట్ రేపు పొద్దున దానికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలి అంటే ప్రొవైడ్ చేయడం
ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. సో మనం ఏదైనా కంపెనీతో టైఅప్ అవుతున్నాము అంటే బేసికలీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటేనే వీఆర్ టైయింగ్ అప్ విత్ దెమ్ కంపెనీ. బికాజ్ ఒక కస్టమర్ ఈరోజు ఇల్లు కట్టించుకొని పోయాడు అంటే మన దగ్గర రేపు పొద్దున 1 ఇయర్కో 2 ఇయర్కో ఇఫ్ హీ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్ వీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ హిమ్. బయట తెచ్చుకున్నారు సార్ దానికి ఇంతే అని మనం చెప్తే దట్ ఆన్సర్ విల్ నెవర్ సాటిస్ఫై ద కస్టమర్. సో అందుకే మనకి ఇండియాలోనే ఉన్నాయి అన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ A to Z మనకి ఇక్కడే దొరుకుతున్నాయి. సో మనం ఆ ప్రోడక్ట్స్తోనే విల్ గివ్ యూ ఏ వరల్డ్ క్లాస్ హోమ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. సార్ ఈ మోడర్న్ ప్రపంచంలో మనకి టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఇలాంటి టైంలో ఈ డిజిటల్ లాక్, డిజిటల్ డోర్స్, ఈ సిస్టమ్ ఏంటనేది ఒకసారి చెప్తారు. డెఫినెట్లీ డిజిటలైజేషన్ అనేది బెనిఫిట్ అండి. అట్లీస్ట్ హోమ్ సెక్యూరిటీ పర్పస్లో తీసుకుంటే హోమ్ సెక్యూరిటీ అండ్ హోమ్ ఆటోమేషన్లో డిజిటలైజేషన్ అండ్ హోమ్ ఆటోమేషన్ ఆర్ ద బూమింగ్ టెక్నాలజీస్ రైట్ నౌ. మీరు ఏ హౌస్ అయినా తీసుకోండి, ఆటోమేషన్ అంటే దే విల్ షో అన్ ఇంట్రెస్ట్. బికాస్ ఆటోమేషన్ చేయడం వల్ల you are reducing a lot of manual job and not just manual job, you will save a lot of చార్జెస్. అంటే ఈ హోమ్ ఆటోమేషన్ చేయడం ఇనిషియల్గా మీకు ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ ఇది చేసుకోవడం వల్ల యూ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ మనీ త్రూ అవుట్ ద ఇయర్స్ అండ్ అది లైఫ్ టైం వరకు యూ విల్ హ్యావ్ ఏ సేవింగ్. సో ఒక డిజిటల్ ఆటోమేషన్ చేసుకున్నారు, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ యువర్ కంట్రోల్ ఇన్ యువర్ ఫోన్. ఇప్పుడు ఫోన్ మర్చిపోయి అయితే ఎవరు బయటికి పోవట్లేదు కదా. సో మీరు ఇంట్లో నుంచి బయటికి పోయారు, మీరు ఫోన్తో ఆపరేట్ చేయగలుగుతారు. ఇంట్లో ఫ్యాన్స్ లైట్స్ ఆన్లో పెట్టి అంటే ఎక్కడి నుంచి అయినా ప్రపంచంలో మీరు ఎక్కడన్నా ఉండండి, ఇంట్లో ఉండేవి ఏ కంట్రీ నుంచి అయినా ఆ సీసీటీవీ కెమెరాస్ నుంచి మానిటర్ చేస్తారు, గేట్ ఆటోమేషన్ చేస్తారు. అండ్ నాట్ జస్ట్ దిస్, మీకు ఇప్పుడు ఆటోమేషన్లో హోమ్ సెక్యూరిటీ కూడా వచ్చింది. ఇప్పుడు హోమ్ సెక్యూరిటీ అంటే మీరు ఊర్లో లేరు, మీ ఇంటికి ఎవరో మీ బంధువులు మీ ఊరికి వచ్చారు, వాళ్ళు ఇల్లు వాడుకొని కావాలి. సో వాళ్ళకి ఏమన్నా మనం ప్రొవైడ్ చేయగలం, మీరు అక్కడి నుంచి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వగలుగుతారు. సో వాళ్ళు ఓన్లీ 1 డేనే అడిగారు, సో మీరు ఆ 24 అవర్స్ వరకే యాక్సెస్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీ ఇల్లు యాక్సెస్ చేయాలనుకున్నా కూడా చేయలేరు. సో డైలీ మీకు మార్నింగ్ మెయిడ్ వచ్చి ఇంట్లో వర్క్ చేసుకొని వెళ్తుంది. సో ఆమె అరౌండ్ మార్నింగ్ 5 o'clock వస్తుంది అనుకుందాం. 5 o'clockకి లేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమె జస్ట్ 5 to 5:30 లోపల ఆమె వస్తేనే యాక్సెస్ ప్రొవైడ్ చేసే అట్టే డిజిటల్ లాక్ ఇస్తాం. సో ఆమె 5:30 పైన వచ్చినా 5 కన్నా ముందు వచ్చినా కూడా అది లాక్ పనిచేయదు. సో ఆమె ఆ పీరియడ్లోనే రావాలి. అది మనం ఇన్ని డేస్లోనే రావాలి అంటే అన్ని డేస్లోనే వస్తుంది. సో ఈ సెక్యూరిటీ అంతా మీరు పెట్టుకోవడం వల్ల రేపు పొద్దున మీరు ఉన్నా లేకపోయినా మీ హౌస్ని అదే సేఫ్ జోన్లో రన్ చేయొచ్చు. అంటే ఇంకా హ్యూమన్ పవర్తో అవసరం లేదు, హ్యూమన్ పవర్ అవసరం లేదు, మొత్తం అంతా సిస్టమ్తోనే మనం యూజ్ చేయొచ్చు. అంటే జనాలకి ఇప్పట్లో దిస్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ హోమ్ ఇండస్ట్రీ, ఆటోమేషన్. ఎవరైనా ఇప్పుడు అడగండి, అందరూ హోమ్ ఆటోమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ వీటన్నిటికి కూడా ఎర్లీ స్టేజెస్లో గైడెన్స్ కావాలి. సో మేము కంప్లీట్ సొల్యూషన్గా తీసుకున్నప్పుడు మాత్రమే హోమ్ ఆటోమేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో మనం ఇంటీరియర్స్ చేస్తున్నాం అన్నప్పుడు సో ఇనిషియల్ స్టేజ్ వైరింగ్ దగ్గర నుంచి వీల్ షో కీన్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ దెన్ ప్రొవైడ్ ఏ హోమ్ ఆటోమేషన్ సొల్యూషన్ ఆల్సో. సార్, ఒక ఫ్యామిలీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ప్రైజెస్ అన్నీ చాలా రేట్లు అయితే పెరిగిపోయాయి. చాలామంది డ్రీమ్ ఉంటుంది, మా ఇంట్లో ఒక హోమ్ థియేటర్ ఉండాలి. మినిమం ఎంత బడ్జెట్ నుంచి ఉండొచ్చు? ఎందుకంటే చాలామంది కలగంటారు ఒక హోమ్ థియేటర్ ఉండాలి. మనకి ఆ బడ్జెట్ గురించి ఏమైనా చెప్పగలిగితే మన ప్రేక్షకులు దాని గురించి ఒకసారి. అండి, హోమ్ థియేటర్స్ ఆల్మోస్ట్ మ్యాండేటరీ అన్న ఈ స్టేజ్లో. అంటే మీరు చెప్పినట్టు టికెట్ ప్రైజింగ్ పెరగడం కావచ్చు. అండ్ నాట్ జస్ట్ దట్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి ఒక అనంతపూర్ లాంటి ఊర్లోనే ఒక కంప్లీట్ ఫ్యామిలీ వెళ్ళి ఒక థియేటర్కి వెళ్ళి ఆ టికెట్స్, ఆ స్నాక్స్, ఆ కార్ పార్కింగ్, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మేబీ ఒక హోటల్ స్టాప్ ఇవన్నీ చేసుకొని వస్తే వాళ్ళకి అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే హోమ్ థియేటర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ సొల్యూషన్. ఎందుకు? మెయిన్లీ బికాస్ ఆఫ్ ఓటీటీ వచ్చేసాక నౌ జస్ట్ విత్ ఇన్ 3 weeks గ్యాప్లోనే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. అట్ యువర్ లగ్జరీ, మీరు కావాల్సినప్పుడు ప్లే చేసుకోవచ్చు, మీరు వద్దనుకున్నప్పుడు పాజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి హోమ్ థియేటర్స్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ టు ఏ థియేటర్ ప్రొవైడ్ చేయగలుగుతాం మనం హోమ్ థియేటర్లో. బికాస్ ఆఫ్ ద అకౌస్టిక్ వర్క్ దట్ వీ డూ అండ్ సౌండ్ ప్రూఫింగ్ అని మనం చేయడంతో మీకు నియర్ టు థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అండ్ ఒక థియేటర్ హోమ్ థియేటర్ కావాలి అన్నప్పుడు మినిమం రూమ్ సైజు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 10x10, మోర్ దాన్ ఎనఫ్. మీరు ఇచ్చే రూమ్ సైజ్ని బట్టి మనం చేసే కాన్ఫిగరేషన్ మారుతుంది అనమాట. సో ఏ రూమ్ సైజ్కైనా కూడా చాలా మంది మిస్కన్సెప్షన్ ఏముండేది అంటే హోమ్ థియేటర్ అంటే చాలా పెద్దగా ఉండాలి. అలా ఏం లేదండి. ఏ 15x20 ఉన్న,
18 ఉన్నా కూడా మనం హ్యాపీగా ఒక హోమ్ థియేటర్ని మనం రూమ్ సైజ్ తగ్గట్టుగా మనం సౌండ్ కాన్ఫిగరేషన్ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము ప్రొవైడ్ చేస్తాం. సో రూమ్ సైజ్ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెంట్. మీరు ఏ రూమ్నైనా కూడా హోమ్ థియేటర్గా చేసుకోవచ్చు. అండ్ ఒక హోమ్ థియేటర్ని చేసుకున్నప్పుడు దానికి వచ్చే అడ్వాంటేజెస్ నాట్ జస్ట్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్సే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక అవుటింగ్ ప్లేస్ లాగా దాన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ హోమ్ థియేటర్స్ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ప్రాపర్ ఇనిషియల్ స్టేజ్లోనే ఇవ్వాల్సిన గైడెన్స్ కానీ ఎలా చేసుకోవాలి అనే దానికి కూడా మనం ఇక్కడే లైవ్లో డెమో ఇవ్వగలుగుతాము. కస్టమర్ ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవుతాడు. ఇక్కడే ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తనకు కూడా ఒక ఐడియా వస్తుంది ఆ రూమ్ సైజ్ బట్టి, ఆ సౌండ్ ప్రూఫింగ్ బట్టి, అకౌస్టిక్స్ బట్టి. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్ ఆఫ్ ద హౌస్లోనే తెలుసుకోవడం వల్ల మనం చాలా వెల్ ప్లాన్గా ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎంత చెప్పారు బాగుంది, కానీ ఎంత బడ్జెట్ అనేది ఒకసారి చెప్పండి. మామూలుగా నేను ప్రైస్ చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తాను అంటే ఎవ్రీ కస్టమర్ ప్రైస్ అనేది చెప్పాక బేసిక్ అమౌంట్ మీదే స్టిక్ అనే ఉంటాడు. బట్ మీకు ఒక అప్రాక్సిమేట్గా 6 lakhs 8 lakhsలో కూడా ఒక మంచి బెస్ట్ హోమ్ థియేటర్ మనం చేయొచ్చు. బట్ అక్కడి నుంచి ఎవ్రీ స్టెప్ మనం యూస్ చేసే కాన్ఫిగరేషన్ కానీ, మనం యూస్ చేసే ప్రొజెక్టర్ కానీ, మనం యూస్ చేసే ఏవిఆర్ కానీ, మనం యూస్ చేసే స్క్రీన్ అకౌస్టిక్ స్క్రీన్స్ కానీ అన్నిటినీ బేస్ చేసుకొని ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. బట్ మినిమం 6 to 8 lakhsలో ఒక డీసెంట్ ఎనఫ్ హోమ్ థియేటర్ని మనం చేసుకోవచ్చు. లైటింగ్స్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు ఎల్ఈడి వచ్చేసింది, బెనిఫిట్స్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, డిస్అడ్వాంటేజెస్ ఏంది, బెనిఫిట్స్ ఏంది, మనకి ఎలా ఉంటుంది, ఈ లైటింగ్స్ గురించి కూడా మన దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఈ లైటింగ్ గురించి ఒకసారి చెప్పండి సార్. రైట్ నౌ మనం ట్యూబ్ లైట్స్, ట్యూబ్ బల్బ్స్ అనే ఒక జనరేషన్, ఆ కాన్సెప్ట్ అనేది అయితే నౌ టోటలీ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు వ్యానిష్, అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఎనీ హౌస్ మీరు తీసుకుంటున్నారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొఫైల్ లైటింగ్, ఎల్ఈడి లైటింగ్, మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లైటింగ్, అండ్ లైటింగ్లో కూడా ఆటోమేషన్. సో ఇదే కరెంట్ ట్రెండ్ నడుస్తుంది. సో అండ్ ఈ దానిలో కూడా ఒక మనం లైటింగ్లో హైబక్ అని ఒక బ్రాండ్తో డీల్ చేస్తాం. దిస్ ఈజ్ బేసికలీ ఏ ముంబై బేస్డ్ ఆర్కిటెక్చరల్ లైటింగ్ ఫర్మ్. సో ఈ హైబక్ లైటింగ్ దే ప్రొవైడ్ కంప్లీట్ సొల్యూషన్స్. అంటే మనకు అవుట్డోర్ లైట్స్ కానివ్వండి, ఎలివేషన్ లైట్స్ కానివ్వండి, గేట్ లైట్స్ కానివ్వండి, బొలార్డ్స్ కానివ్వండి, దే ఇండోర్ లైట్స్ కానివ్వండి, పిఓపి లైట్స్, ప్రొఫైల్ లైట్స్, ఏ టు జెడ్ వీ హ్యావ్ ఎ కంప్లీట్ రేంజ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లైటింగ్. సో మనకు లైటింగ్ కూడా లైక్ ఐ సెడ్ వెరీ అర్లీ స్టేజ్లోనే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే పిఓపి వేసే స్టేజ్లోనే యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ హ్యావ్ టు గో విత్ ప్రొఫైల్ లైటింగ్ వెళ్ళాలా, లేదా మ్యాగ్నెటిక్ లైటింగ్ వెళ్ళాలా, లేదా పిఓపి లైటింగ్ వెళ్ళాలా. సో ఈ లైటింగ్ వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ ఎంత ల్యూమెన్స్తో ఎంత వ్యాటేజ్ది వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజెస్లోనే డిసైడ్ అవ్వాలి. సో వీటన్నిటికి కూడా నేను చెప్పడం, అర్లీ స్టేజెస్ ఆఫ్ ద బిల్డింగ్లోనే మీరు విజిట్ చేస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అర్లీ స్టేజ్లో వచ్చి మీ దగ్గరకు వచ్చి విజిట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ డిజైర్ మీరు చెప్పారంటే మీరు కాన్ఫిగరేషన్ ఇస్తారు. అర్లీ స్టేజ్లోని వాళ్ళ మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు, రైట్? ఎనీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మేము మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము, డబల్ వర్క్ అనేది ఎప్పుడూ జరగకూడదు హౌస్లో. అది జరగకూడదు అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్. మీరు ఎలా చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లియర్ విజన్ ఉంటే. సార్, చాలామంది ఇంటీరియర్ డిజైన్ అంటేనే చాలా కాస్ట్, అసలుకి దాని వైపు వెళ్ళాలంటే భయపడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే మినిమంలో కూడా చేసుకోవచ్చు అని వాళ్ళకి ఒక ధైర్యాన్ని మీరు చెప్పగలిగితే, ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ప్రయారిటీస్ చేసుకునే వాళ్ళు కూడా ఇంత కాస్ట్ ఏం లేదు, మనం కూడా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఇంటీరియర్ డిజైన్ మినిమంలో ఎంత చేసుకోవచ్చు ఏంటనేది చెప్పండి. అంటే నేను చెప్పినట్టు షోరూమ్ని చూసి మేబీ పీపుల్కి ఉన్న కన్సెప్షను కొంచెం లగ్జరీ ప్రీమియం ప్రోడక్ట్స్ అనుకోవచ్చు. బట్ నాట్ అట్ ఆల్ అండి. మీరు ఎనీ కైండ్ ఆఫ్ కస్టమర్, ఎనీ కైండ్ ఆఫ్ బడ్జెట్ మీరు ఒకసారి విజిట్ చేయండి, మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి, మీకు తగ్గట్టుగా మా కొటేషన్ చూడండి. ఏమంటే మా కొటేషన్ బయట కొటేషన్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఉండొచ్చు, బికాజ్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీ యూస్, మా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మేము యూస్ చేసే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. కానీ బట్ మీ బడ్జెట్లోనే వచ్చి సాటిస్ఫై చేయగలిగిన అవుట్పుట్ మేము ఇవ్వగలుగుతాం, బికాజ్ వీ హ్యావ్ ద కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. మీకు ఏ ప్రోడక్ట్లో అయినా కంప్లీట్ రేంజ్ ఉండడం వల్ల విల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ఎనీ కస్టమర్ విత్ ఎనీ బడ్జెట్ రిక్వైర్మెంట్స్. సార్, మీ ఇంటర్వ్యూ కోసం 1-2 సార్లు విజిట్ చేశాను. ఈ వీక్లో ఉండేది నెక్స్ట్ వీక్లో ఉండదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అన్నీ చేంజ్ అయిపోయి, ఇంత యూనిక్ ప్రోడక్ట్స్ అప్డేట్ అవ్వడం అనేది అది ఎలా సాధ్యమవుతుంది? మన అనంతపూర్ చుట్టుపక్కల కూడా లేని ఈ యూనిక్ ప్రోడక్ట్స్ మీరు తెప్పించి చేయడం అనేది, ఇది ఎలా ఇంత అప్డేట్, ఇంత ఫాస్ట్గా ఎలా అప్డేట్ అవుతున్నారని చెప్పండి.
ఇప్పట్లో మా కన్నా కస్టమర్సే వెరీ వెల్ అప్డేటెడ్గా వస్తున్నారు. ఇప్పుడు ప్రతి కస్టమరు ఇన్స్టాగ్రాము, పింటరెస్ట్, యూట్యూబ్ అందరూ కూడా ఇల్లు కడుతున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు దాంట్లో చూసి వాళ్ళు అప్డేటెడ్గా వస్తున్నారు. సో మేము కస్టమర్ కన్నా ఒక 10 స్టెప్స్ ముందర ఉండాలి, కానీ వెనకుంటే మాకు యూజ్ ఉంటుంది. సో మేము దానికి తగ్గట్టుగానే మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ ఈ షోరూమ్కి తగ్గట్టుగానే దానికి రావాల్సిన లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏవి వచ్చినా కలెక్షన్ ఫస్ట్ మన షోరూంలోనే అవైలబిలిటీ పెట్టుతాం. మనం దాని ఎక్స్క్లూజివిటీ తీసుకుంటాం. సో మీకు అనంతపూర్ కాదు కదా, చుట్టుపక్కల రాయలసీమలో ఎక్కడా కూడా మీరు పోతే విజిట్ చేయలేని, చూడలేని చాలా ప్రోడక్ట్స్ మన షోరూంలోనే దొరుకుతాయి. సో ఇవి బెంగళూరు, హైదరాబాదో వెళ్ళి చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. మీరు అనంతపూర్లోనే ఆ ప్రోడక్ట్స్ని యూ కెన్ ఎక్స్పీరియన్స్, ఫీల్ ఇట్ అండ్ దెన్ డిసైడ్ అండ్ బేసికలీ పర్చేజ్ ఇన్ అనంతపూర్ ఇట్ సెల్ఫ్. మీకు బయటికి పోవాల్సిన అవసరం లేకోకుండా చేయడమే మా షోరూమ్ యొక్క మెయిన్ మోటో. సరే, ఇదంతా బాగుంది. ఈ మోడల్ కిచెన్, ఈ మోడల్ బెడ్రూమ్, దీని గురించి ఒకసారి అంటే దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చెప్పండి సార్. మాడ్యులర్ కిచెన్స్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఫుల్ ట్రెండ్లో ఉన్న మార్కెట్. సో మాడ్యులర్ అనేది ఫ్యాక్టరీ ఫినిష్ అయ్యి వచ్చిన మెటీరియల్. సో మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఈ మాన్యువల్ వర్క్ చేపించడం వల్ల జరిగే టైం డిలే కానీ, మన ఇంట్లో వచ్చే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ ఇవన్నీ వద్దు, మాకు అన్ని ఫ్యాక్టరీ ఫినిష్లోనే రానియండి, దాని అవుట్పుట్ కావాలి అన్నప్పుడు మనం మాడ్యులర్ కిచెన్స్ సజెస్ట్ చేస్తాం. ఈ మాడ్యులర్ కిచెన్స్ యూజ్ చేసినప్పుడు ఆ మాడ్యులర్ కిచెన్స్లో యూజ్ చేసే హార్డ్వేర్ అంతా కూడా మనం హ్యాఫ్లీ అనే బ్రాండ్ యూజ్ చేస్తాం. సో మాడ్యులర్ కిచెన్ చేయడం వల్ల మెయిన్లీ అవుట్పుట్, మీ ఫినిష్ ఏదైతే మీరు 3Dలో చూస్తున్నారో 99% ఈక్వల్ టు దట్ 3D అవుట్పుట్ వస్తుంది. అండ్ మెయిన్లీ ఈ మాడ్యులర్ కిచెన్స్ చేస్తున్నప్పుడు విల్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ బిఫోర్లోనే మనకు తెలుస్తుంది. ఒక 2D డ్రాయింగ్లో, వర్కింగ్ డ్రాయింగ్స్లో ఎక్కడ ఏం రాబోతుంది, ఎక్కడ ఏం ఉండబోతుంది. సో దాన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ఎలా యూస్ చేసుకోబోతున్నారు. సో దే విల్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ హియర్. మా దగ్గర వచ్చి ఎక్స్పీరియన్స్ అవుతారు. మాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఈ ప్రోడక్ట్ నచ్చింది. మాకున్న లైవ్ కిచెన్స్లో నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసి మేము ఒక డిజైన్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామన్నమాట 3D. సో ఎనీ లేడీస్ కానీ, ఉమెన్ కానీ వర్కింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కిచెన్లో ఎలా ఏముంటాయి అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళకి కావాల్సిందే చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ కిచెన్ యూస్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి ఫుల్లీ యూటిలైజ్డ్ కిచెన్. అంటే ఏం స్పేస్ కూడా వేస్ట్ చేయకోకుండా చేయగలుగుతాం మనం. మెయిన్ స్పేస్ యూటిలైజేషన్ అనేది మా యొక్క మెయిన్ అసెట్. మేము ప్రతి ఎంఎంని మ్యాక్సిమం యూటిలైజేషన్ చేయగలుగుతాం బికాజ్ వీ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్. సో దాన్ని తెలియడం వల్ల మేము డిజైన్ చేసేటప్పుడే ఆ స్పేస్లో, ఆ కన్స్ట్రెంట్స్లో ఏం ఇవ్వగలుగుతాం, ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం, కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఏం సజెషన్స్ ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ కూడా బయట ఎక్కడా లేని అడ్వాంటేజెస్ వాట్ వీ హ్యావ్. సో మీరు బయట ఏదైనా కూడా ఒక కాంట్రాక్టర్తో, కార్పెంటర్తో చేపియాలి అనుకున్నప్పుడు హీ విల్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఇన్ డెప్త్ ఐడియా అబౌట్ ఎవ్రీ ప్రోడక్ట్. అండ్ ఈ కాంట్రాక్టర్, కార్పెంటర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని మాలాంటి ఒక షాప్కో, షోరూమ్కో వెళ్ళి పర్చేస్ చేయాలి. సో మేము ఇక్కడ మా ఓన్ పర్చేస్, మేమున్న మా ఓన్ ప్రోడక్ట్స్ మేము యూజ్ చేయగలుగుతాం కాబట్టి బయట వాళ్ళకన్నా మేము బెటర్ ప్రోడక్ట్ విత్ బెటర్ ప్రైజింగ్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ ఈ మోడల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ గురించి ఒకసారి చెప్పండి సార్. మేము ఇదంతా కూడా మెయిన్ ఇంటెన్షన్తో చేసింది కాన్సెప్ట్గా చూపిస్తే కస్టమర్కి అండర్స్టాండ్ అవుతుంది అని. సో సేమ్ ఒక గర్ల్స్, బేబీ గర్ల్ ఉంటే ఆ బేబీ గర్ల్ బెడ్రూమ్ కాన్సెప్ట్గా తీసుకొని వచ్చి దానికి పింక్ థీమ్ పెట్టి దానికి తగ్గట్టు పింక్ ఫ్యాన్, డిజైనర్ ఫ్యాన్ ఒకటి పెట్టి, సో వీఆర్ షోయింగ్ దట్ యాజ్ ఏ బెడ్రూమ్. సో ఇంకొక కాన్సెప్ట్ బెడ్రూమ్. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్గా చేసి పెట్టడం వల్ల కస్టమర్కి కార్డ్స్ కానీ, బెడ్స్ కానీ, థీమ్ కానీ మొత్తం ఇక్కడే వచ్చి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. లేదా మా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చూస్తారు కస్టమర్. నేను ల్యాప్టాప్లో చూపించినా, ఎంత చేసినా మీరు టచ్ అండ్ ఫీల్ చేస్తేనే, ఫిజికల్గా లైవ్లో చూడడం ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంటికి తెచ్చుకొని సెట్ చేసే దానికి కానీ, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూడడం వల్ల నా బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడనే చూడొచ్చు, ఇలాగే తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అనేది కదా సార్. ఆ కాన్సెప్ట్తోనే మేము ఇలా లైవ్ డెమోస్ పెట్టామన్నమాట. సో వచ్చి చూసినప్పుడు దే విల్ ఫీల్ and they will touch and they will know what the quality of work that we do. ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూడడం వల్ల దే విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. అండ్ మేము యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇట్స్ ఏ వెల్ నోన్ బ్రాండ్ ఇన్ దేర్ ఓన్ సెగ్మెంట్స్ కాబట్టి బ్రాండ్ వైజ్ కానీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ వైజ్ కానీ, క్రాఫ్ట్ మ్యాన్షిప్లో కానీ వీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో మన అవుట్పుట్ కూడా అందుకే సస్టైనబుల్గా వస్తుంది. అండ్ ప్రతి కస్టమరు, మనం ఇంతవరకు చేసిన ప్రతి కస్టమర్ ఈజ్ గివింగ్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ వెరీ గుడ్ రెఫరెన్సెస్. సార్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, మన పైన ఇక్కడ ఇన్ని ఫ్యాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ
ఈ ఫస్ట్ నేను ఫ్యాన్స్ అయితే అనుకోలేదు, కొన్ని దాంట్లో డైమండ్స్ ఉన్నాయి, కొన్ని దానికి ఏదో స్పీకర్ ఉంది, అసలు ఏంటనే నాకు అర్థం కాలేదు, ఏదో జస్ట్ ఒక డిజైన్ ఏమో అన్నట్టు అనుకున్నా. ఈ ఫ్యాన్స్ గురించి ఒకసారి వివరించండి సార్. సో ఇది ఫ్యాన్స్ అన్నీ వచ్చి మనది ఫ్యాన్స్ ఆర్ట్ అనే కంపెనీ అండి. ఇట్స్ ఆల్ డిజైనర్ ఫ్యాన్స్ అంటారు ఇవి. సో బేసికలీ ఇప్పుడు ఫ్యాన్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అంటే డిజైన్ చేసేటప్పుడే మనం ఇనిషియల్ స్టేజెస్లోనే ఫ్యాన్ని కూడా డిసైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్యాన్ కూడా ఈజ్ నాట్ జస్ట్ నౌ ఇప్పుడు ఒక ఆన్ చేసుకుంటే గాలి వచ్చే ఒక మెకానిజం లాగా కాకోకుండా ఫ్యాన్ని కూడా ఒక డిజైన్ ఎలిమెంట్గానే యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో. సో దాంట్లో మనం జూమర్ కమ్ ఫ్యాన్స్, రిట్రాక్టబుల్ బ్లేడ్స్ అండ్ డబల్ హైట్ సీలింగ్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్, వాల్ మౌంట్ ఫ్యాన్స్, ఇలా దానిలో డిజైన్ సిరీస్ని తీసుకురావడం వల్ల కస్టమర్ ఇంటిని చాలా ఎలివేట్ చేస్తుంది. వుడ్ వర్క్ ఇవన్నీ ఎంత ఎలివేట్ చేస్తాయో ఒక మంచి డిజైనర్ ఫ్యాన్ మీ హాల్లోనో డైనింగ్ టేబుల్లోనో ఉండడం వల్ల, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడా మీరు ఇంతకుముందు చూసిండరు, ఎవరు మీ చుట్టుపక్కల వాడిండరు. సో ఇలాంటి ఒక ప్రోడక్ట్ని మీ హౌస్లో ఉండడం వల్ల ఇట్ విల్ ఎలివేట్ ద ఇంటీరియర్ లుక్ అండ్ స్టైల్ ఆఫ్ యువర్ హౌస్. సో ఇది మీ హౌస్ని ఎలివేట్ చేసే ఒక ప్రోడక్ట్. సో ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా మనం అంటే జూమర్ కమ్ ఫ్యాన్స్, ఇప్పుడు ఒక జూమర్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి అన్నప్పుడు మీకు స్పేస్ కన్స్ట్రెంట్ రావచ్చు. జూమర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఫ్యాన్ ఎక్కడ పెట్టుకోవాలి, దాన్ని ప్లేస్మెంట్ నీట్గా ఉండాలి. సో మీరు లైట్గా కావాలి అన్నప్పుడు దాన్ని జస్ట్ జూమర్ లైట్గా యూజ్ చేసుకుంటారు. లేదు నాకు లైట్ వద్దు ఓన్లీ ఫ్యాన్గా కావాలి అన్నప్పుడు ఓన్లీ ఫ్యాన్గా యూజ్ చేసుకుంటారు. రెండు కావాలి అన్నప్పుడు రెండుగా యూజ్ చేసుకుంటారు. ఫ్యాన్లోనే ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంటుంది. మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఫోన్ జస్ట్ మాట్లాడేదానికి అవసరమైన డివైస్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫోన్. ఇప్పుడు ప్రతి ప్రోడక్టు అలాగని, ఇప్పుడు మనం హోమ్ థియేటర్లో సాంగ్స్ పెట్టుకుంటాం, బట్ నాకున్న బెడ్రూమ్లో కూడా నాకు సాంగ్స్ కావాలంటే ఇంతకుముందు బ్లూటూత్ స్పీకర్స్ క్యారీ ఆన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ బ్లూటూత్ స్పీకర్ కూడా మీరు యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేదా మెమరీ కార్డ్ వేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం జస్ట్ బ్లూటూత్తో మన ఇంట్లో మన రూమ్లో ఉండే ఫ్యాన్ని పెట్టుకోవచ్చు, దాంట్లోనే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, దాంట్లోనే ఎల్ఈడి లైట్ని యూజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్గాను యూజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ మల్టీపర్పస్ ఒకే ప్రోడక్ట్లో దొరుకుతున్నాయి. అండ్ కస్టమర్స్ కూడా ఇట్లా మల్టీ యూసేజ్ ఉన్న ప్రోడక్ట్స్నే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సో ఆ ఫ్యాన్స్ని కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి లైవ్ డిస్ప్లే పెట్టాం. అండ్ ఈ ఫ్యాన్స్ కొందరు బయట ఉన్న మిస్కన్సెప్షన్ ఇట్లాంటి ఫ్యాన్స్ గాలి రావు అది ఇది అంటారు. సో అందుకే మనం డైరెక్ట్గా డెమోలో తెచ్చి పెట్టామంట. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఫ్యాన్ ఆన్ చేసుకొని దాని కింద నిల్చుకొని మీరే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో గాలి వస్తుందా రాదా, దాంతోపాటు లైటింగ్ ఎలా ఉంది, ఇప్పుడు బ్లూటూత్ అంటున్నారు, దాంట్లో సౌండ్ అవుట్పుట్ ఎంత ఉంది, ఈ మల్టీ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ జూమర్ లాంటి ఫ్యాన్ అంటున్నారు, అంటే జూమర్ ఇచ్చే అంత అవుట్పుట్ ఇది వస్తుందా, అంత డిజైన్ బాగుంటుందా, ఇవన్నీ కూడా మీరు లైవ్గా చూడగడం వల్ల యూ కెన్ డిసైడ్ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యువర్ హోమ్ అని. ఈ మోడల్ కిచెన్ కానీ ఈ మోడల్ బెడ్రూమ్ కానీ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారని అయితే విన్నాను, కానీ ఆ ప్రైజెస్ ఏంటి ఎలా అనేది ఒకసారి దాని బెనిఫిట్స్ వన్ థింగ్, ఇంకా చాలా ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి డిస్కౌంట్స్ కానీ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ అది మాకు ఎలా తెలుస్తుంది, అంటే ఎలా, అంటే మన షోరూమ్కి అందరూ అయితే విజిట్ అవ్వరు కదా, ఇది ఎలా తెలుస్తుంది ఒకసారి చెప్పండి. అందరికీ నేను అడగడం, సో మీరు మా షోరూమ్ గురించి అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటే మీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ మీ యూట్యూబ్ ఛానల్లో కానీ జీ స్టూడియో అనంతపూర్ అని కొడితే మా అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా షోరూమ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దాంతోపాటు మాకు ఏమైనా స్కీమ్స్ రన్ చేస్తున్నా, ఆఫర్స్ రన్ చేస్తున్నా, మేము ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నా, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో వెరీ అప్డేటెడ్గా ఉంటాం మనం. సో మీరు అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ అనేది, సో మనకి సీజనల్ ఆఫర్స్ అప్పుడప్పుడు రన్ అవుతూ ఉంటాయి, ఆ డేటా కూడా మొత్తం మనం ఈ వెబ్సైట్స్లో పెడుతూ ఉంటాం. సో మీరు అక్కడ ఫాలో అవ్వడం వల్ల యూ విల్ బీ అప్ టు డేట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఆఫర్స్. సార్ ఇక్కడ మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయా సార్, అంటే ఉంటే ఏ కంపెనీ ద్వారా మనము ఈఎంఐ అనేది ఒకసారి చెప్పండి. వీఆర్ టైడప్ విత్ బజాజ్ ఫినాన్స్తో టైఅప్ అయి ఉన్నాము. సో మీకు ఏ ఈఎంఐ ఆప్షన్ కావాలన్నా విల్ బీ ఏబుల్ టు. సార్ ఈ జీ స్టూడియో ఎప్పుడు స్థాపించారు, అసలుకి దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది 2020లో స్టార్ట్ చేసామండి, బట్ కరోనా సెకండ్ వేవ్ టైంలో ఇనాగ్రేషన్ జరిగింది, బట్ బికాస్ ఆఫ్ కరోనా మేమంతా గ్రాండ్గా వెళ్ళలేదు, బట్ వీ హ్యావ్ బిన్ ఇన్ దిస్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 5 years. సార్ మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ అయితే రన్ చేస్తున్నారైతే విన్నాను, కానీ పీపుల్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, జీ స్టూడియోకి రావాలి, ఇక్కడే పర్చేస్ చేయాలని ఎందుకు చెప్పండి. మెయిన్ రీజన్ ఎనీ కస్టమర్ మమ్మల్ని వచ్చి చూస్ చేసుకోవడానికి బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ దట్ వీ ప్రొవైడ్. ఇప్పుడు మీరు
ఎక్కడైనా ఎవరినైనా వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలనుకున్నా ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టోర్, అంటే మీకు చెప్పినట్టు ఐకియా లాంటి ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇది. మీరు వచ్చి లైవ్లో మీ హౌస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. బాత్రూమ్స్ని కానీ, కిచెన్స్ని కానీ, బెడ్రూమ్స్ని కానీ, హోమ్ థియేటర్ కానీ మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ ఎక్స్పీరియన్స్కి మించింది ఇంకోటి ఉండదు. నేను ల్యాప్టాప్లో చేసి చూపించచ్చు మీకు ఒక డిజైన్, బట్ అది ఆ ల్యాప్టాప్ వరకే ఉంటుంది. బట్ మీరు వచ్చి ఫిజికల్గా యూస్ చేసి ఒక కిచెన్ని, ఒక బాక్స్ని ఓపెన్ చేసి చూసినప్పుడే దాన్ని మీ యూసేజ్కి అది సరిపోతుందా లేదా అని మీకు తెలుస్తుంది. అండ్ మీ హౌస్ని వర్క్ జరుగుతున్నప్పుడు ప్యారలీ యూ కెన్ కమ్ అగైన్ రీచెక్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ అంత సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఇంకొక ఆప్షన్ నాకు తెలిసి అనంతపూర్ గారు కదా రాయలసీమలోనే ఎవరు ప్రొవైడ్ చేయలేరు. సో మనం ప్రొవైడ్ చేసే ఎక్స్పీరియన్సే యాక్చువల్లీ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్. అండ్ మనం యూస్ చేసే ప్రతి ప్రోడక్టు ఆ సెగ్మెంట్స్లో టాప్ లీడర్. సో ఆ బ్రాండ్స్ని మేము చూస్ చేసుకోవడం వల్ల ఆ బ్రాండ్స్ కూడా మీకు అలాంటి ఆఫ్టర్ సేల్ సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి. కాబట్టి సో మనం చూస్ చేసుకున్న ప్రతి బ్రాండ్తోనూ మీరు అసోసియేట్ అవ్వడం వల్ల ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ జర్నీ త్రూ అవుట్ యువర్ హోమ్ ఇంటీరియర్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఆల్సో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి సో విల్ బీ బిట్ అహెడ్ ఆఫ్ అవర్ కాంపిటీటర్స్. సార్ ఒక్క విషయం చెప్పండి, మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, బ్రాండెడ్ కంపెనీలు పెట్టారు, కానీ దీనికి సర్వీస్ ఎంత స్పీడ్గా డెలివరీ చేస్తున్నారు అనేది ఒక విషయం చెప్పండి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ కంపెనీ అండి. నేను ఏ కంపెనీతో అయినా టైఅప్ అయ్యా కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉన్న ప్రోడక్ట్స్నే చూస్ చేసుకున్నాను. బికాస్ రేపు పొద్దున కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేశాక కూడా ప్రాజెక్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years ఐ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దెమ్. సో దీన్ని బేస్ చేసుకునే నేను ప్రతి ప్రోడక్ట్ని చూస్ చేసుకున్నాను. సో ఎనీ సర్వీస్ బికాజ్ లోకల్లో ఉండడం వల్ల దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యూ గెట్. మీకు ఇక్కడే ఉంటాను కాబట్టి ఐ విల్ బీ అకౌంటబుల్ అండ్ ఐ విల్ బీ ఆన్సరబుల్. సో మీరు ఎప్పుడైనా వచ్చి అడిగినా విల్ బీ దేర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. సార్ మీరు ఇచ్చే బెస్ట్ సర్వీసే మీ సక్సెస్ మంత్ర అనుకుంటా. ఎస్, మాకు ఆ వచ్చే ఫీడ్బ్యాక్ కూడా బేస్డ్ ఆన్ దట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి మాకు ఆ ఫీడ్బ్యాక్స్ కానీ ఆ రెఫరెన్సెస్ కానీ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ ఫీడ్బ్యాక్, కస్టమర్స్ నుంచి వచ్చే గుడ్ ఫీడ్బ్యాక్ నుంచే మాకు చాలా రెఫరెన్సెస్ వస్తున్నాయి. అండ్ బికాస్ ఆఫ్ ద సర్వీస్ వీ ప్రొవైడ్ వీఆర్ గెటింగ్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. సార్ గట్టిగా ఒక విషయం అడిగితే చెప్పండి, ఈ జీ స్టూడియో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మార్కెట్లో అంతా అనుకుంటున్నారు, అది నిజమా లేకపోతే అలా కనిపిస్తుందా? దానికి ఒకసారి జవాబు ఇవ్వండి. ఇనిషియల్గా మేము షోరూమ్ స్టార్ట్ చేసినప్పుడు మా మెయిన్ థింగ్ వాజ్ జస్ట్ రిటైల్లో ప్రోడక్ట్స్, రిటైల్ బిజినెసే అనుకొని వీ స్టార్టెడ్ ఇట్. బట్ వన్స్ ద కస్టమర్ ఈ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, మాకు ఎక్కువ కస్టమర్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ ఇట్లా ఇంటీరియర్ టర్న్కీ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో వీ స్టార్టెడ్ దిస్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దోస్ ప్రాజెక్ట్స్. అండ్ బేసికలీ ఇనిషియల్గా ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్గా చేసాము. సో జస్ట్ మాడ్యులర్ కిచెన్స్, జస్ట్ హోమ్ థియేటర్స్. సో ఇలాంటి బిట్స్ అండ్ పీసెస్ చేసే కొద్దీ కస్టమర్స్ వేర్ స్టార్టింగ్ టు ఆస్క్ ఎంటైర్ హోమ్ కాన్సెప్ట్గా ఇంటీరియర్ చేసి ఇవ్వండి అని. సో దెన్ మాకు ఇప్పుడు అలా హోమ్ ఇంటీరియర్ టర్న్కీ ప్రాజెక్ట్స్, సో లాట్ ఆఫ్ టర్న్కీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ టర్న్కీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీఆర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ ఇట్. అండ్ నౌ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్ టు డూ ఈవెన్ సివిల్ వర్క్ కూడా చేయమని. బట్ ఇంకా మేము ఆ స్టేజ్లోకి వెళ్ళట్లేదు, దిగట్లేదు. బట్ మాకు ఎక్కువ మెయిన్లీ అవుట్ సైడ్ అనంతపూర్ నుంచి కూడా చాలా మంచి గుడ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల చాలామంది క్లయింట్స్ రిక్వైర్మెంట్ వచ్చి అడుగుతున్నారు. సో ఇది మార్కెటింగ్గా జిమ్మిక్ అంటే ఇప్పటికి కూడా జస్ట్ మార్నింగ్ కలిసిన ఒక క్లయింట్ కూడా ధర్మవరం అతను హీ సేయింగ్ మాకు తెలియకపోవడం వల్ల మేము వేరే వాళ్ళతో వెళ్ళామండి అని. సో ఈ షోరూమ్ని మార్కెట్ చేయడానికి మెయిన్ రీజన్ కస్టమర్స్కి ఈ అవేర్నెస్ ఉంది అని తెలియడానికి. షోరూమ్ పెట్టింది ఒక గుడ్ మోటో అండ్ ఇంటెన్షన్తో, అండ్ దానికి పేషెన్స్తో వీఆర్ వర్కింగ్ హార్డ్. సో ఇట్ ఈస్ గివింగ్ అస్ బ్యాక్ ద రిజల్ట్స్. మేము చూస్తున్నాము, ఆ రిజల్ట్స్ని చూస్తున్నాము, మా కంపెనీస్ చూస్తున్నాయి, మాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ చూస్తున్నాయి, మా క్లయింట్ బేస్ పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేము ఇనిషియల్గా అనుకున్నప్పుడు జస్ట్ అనంతపూర్ని టార్గెట్ చేసే పెట్టాము. బట్ దీని వింగ్స్ చాలా హెవీగా స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు నాకు హిందూపూర్ నుంచి కూడా కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారు, బళ్ళారి నుంచి వచ్చి కస్టమర్స్ అడుగుతున్నారు, జస్ట్ బికాస్ దే ఆర్ ల్యాకింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇన్ దేర్ సిటీస్. సో మన రేంజ్, మన కైండ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ వ్యాస్ట్.
సో దీనికోసం కస్టమర్స్ ఏ కార్నర్ ఆఫ్ అనంతపూర్ కానీ రాయలసీమ కానీ మన దగ్గరకు వచ్చి కొనవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ని ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది మన ఓన్ టౌన్లోనే ఎక్స్పీరియన్స్ కావడం వల్ల మీకు కూడా అది ఏ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ త్రూ అవుట్ యువర్ జర్నీ. అండ్ ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ చేసి మల్టీ ప్రోడక్ట్స్గా మీ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ హౌస్లో మేము సపోర్ట్ చేయగలుగుతాం కాబట్టి మీకు త్రూ అవుట్ యువర్ జర్నీ మీకు ఒక గైడెన్స్ ఫ్యాక్టర్ లాగా ఉండగలుగుతాం మేము. సార్, అనంతపూర్లో ఎక్కువ ప్రైస్ పెట్టారంటున్నారు, అది ఎంతవరకు నిజం? అంటే అది ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఎక్కడైనా పాజిటివ్గా నెగిటివే ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందండి. సో మార్కెట్లో ఉండిండొచ్చు సో ప్రైస్ ఎక్కువ అని. అండ్ చెప్పే వాళ్ళలో 80% ఆఫ్ ద పీపుల్ మా షోరూంలో అడుగు కూడా పెట్టని వాళ్ళు, జస్ట్ బయట విన్ని చేసిన వాళ్ళు. వచ్చి కూర్చొని మాట్లాడిన ప్రతి కస్టమర్ని మ్యాక్సిమం మేము ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫై చేసే పంపిస్తున్నాం. అండ్ ఇప్పుడు ఒక కస్టమర్ ఐఫోన్ని తీసుకొని ఐఫోన్తోనే కంపేర్ చేస్తే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను, కానీ ఒక ఐఫోన్ని తీసుకొని ఒక రెడ్మీయో దేంతోనో కంపేర్ చేస్తే నేను ప్రతిదానికి ఆన్సర్గా చెప్పలేను. సో యూ వాంట్ ఎ ప్రీమియం ప్రోడక్ట్, వెన్ యూ వాంట్ ఎ ప్రీమియం ప్రోడక్ట్ యూ హ్యావ్ టు పే ఎ ప్రైస్ ఫర్ ఇట్. మీరు ఈ ప్రోడక్ట్ని అనంతపూర్లో సెలెక్ట్ చేసుకొని అదే ప్రోడక్ట్ని బెంగళూరులోనూ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రైస్ అడగండి, ఐ విల్ బీ ఏబుల్ టు హ్యాపీలీ గివ్ యూ ద ప్రైస్. బట్ మీరు ఆ ప్రోడక్ట్ని వేరే ప్రోడక్ట్స్తో మార్కెట్లో అనంతపూర్లో దొరికే వేరే హార్డ్వేర్ షాప్లో ప్రోడక్ట్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఇది ఇట్స్ ఏ ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్ కాబట్టి దానికి ప్రైసింగ్ అలాగే ఉంటుంది. అండ్ మీరు ఈ ఎక్స్పీరియన్స్, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దొరకాలి అంటే మీరు బెంగళూరుకి వెళ్ళి రావాలి. అండ్ బెంగళూరుకి ఒక షాప్కి కాదు మల్టిపుల్ షాప్స్కి వెళ్ళి రావాలి, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళి రావాలి. ఇవన్నిటికీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సార్ మీ దగ్గర ఉన్న బ్రాండ్లు అన్నీ పెద్దవే, అంటే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు కదా, అంటే ఐ మీన్ కంపేర్ చేసుకోవచ్చు కదా అంటున్నాను. కస్టమర్ ఆన్లైన్లో ప్రైస్ ఏది జరిగినా కూడా మనం విల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ద కస్టమర్ ఫైనలీ ఫ్రమ్ అవర్ ఎండ్. మీరు ఆన్లైన్ ప్రైస్ అయినా తెచ్చుకోండి, బెంగళూరు ప్రైస్ అయినా తెచ్చుకోండి, ఐ విల్ నాట్ సే ఎనీథింగ్. మీకు ఆ ప్రైజ్ని నేను అనంతపూర్లోనే ఇవ్వగలుగుతాను. బట్ థింగ్ ఈజ్ మీరు ఆ ప్రోడక్ట్ని ఆ ప్రైస్ని మీరు తెచ్చి నాకు చెప్పగలిగితే నేను అదే ప్రైస్కే ఇవ్వగలుగుతాను. బికాజ్ ఆ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు నా షోరూంలో అవుతున్నారు. మీరు దాంతోపాటు నాట్ జస్ట్ ద ప్రోడక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని వెళ్తున్నారు మీతో పాటు. ఆ ప్రోడక్ట్ ఒక్కటే కాదు, మీరు ఇదే ఎక్స్పీరియన్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు స్పెండ్ 10,000 రూపీస్ పెట్టి ఒక బెంగళూరు అనే సిటీకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని పొంది మళ్ళీ రావాలి. అలా ఒక 10 టైమ్స్ వెళ్ళి రావాలి అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక కస్టమర్కి. వేరాజ్ ఇన్ అనంతపూర్ యు ఆర్ గెటింగ్ ద సేమ్ ప్రోడక్ట్ ఫర్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీకు ప్రైస్ కూడా ఐ విల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై వాట్ ఎవర్ ద ప్రైస్ యు ఆర్ గెటింగ్ ఇన్ బెంగళూరు ఆర్ ఎనీ వేరే అవుట్ సైడ్ అనంతపూర్. అంటే మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ పెట్టారు కాబట్టి సిటీస్కి వెళ్ళకోకుండా ఇక్కడే చూసుకోవచ్చు అనమాట, రైట్? ఇప్పుడు మీరు ఆన్లైన్ అంటున్నారు, ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు సార్. ఆన్లైన్లో చీప్గా దొరుకుతాయి, ఒకసారి బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, కానీ మీ షోరూమ్కే వచ్చి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అనేది ఒకసారి చెప్పండి. మీరు ఫస్ట్లోనే అడిగారు ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా అని. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఆఫ్టర్ సేల్ సర్వీస్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అండ్ ఒక ఆన్లైన్లో ప్రోడక్ట్ కొని ఉన్నప్పుడు దాని జెన్యూనిటీ మీకు ఎలా కన్ఫామ్గా తెలుస్తుంది? ఇది మీరు ప్రైస్ పెడుతుంది ఇదే ప్రోడక్ట్ కానీ. ఎందుకంటే నవ్ డేస్ ఎవ్రీ ప్రోడక్ట్కి సెకండ్స్ వచ్చేసాయి, అంటే డూప్లికేట్స్ వచ్చేసాయి. దాన్ని ఒక డూప్లికేట్ని ప్రాపర్గా జడ్జి చేయగలిగింది ఎదర్ మేము యాజ్ ఎ డీలర్ ఆర్ మా కంపెనీ టెక్నీషియన్స్. మాకు తప్పిస్తే అది డూప్లికేటా ఒరిజినల్ అని ఎవరికి తెలియదు. వీఆర్ అన్ ఆథరైజ్డ్ డీలర్ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ దట్ వీఆర్ సెల్లింగ్. సో మీకు పెట్టే ఆ 100 రూపీస్కి ఆ 100 రూపీస్ వర్త్ ఉన్న జెన్యూన్ ప్రోడక్ట్ మీ చేతిలోకి వచ్చి మీకు ఆ వచ్చే ప్రోడక్ట్ని ఇంటి దగ్గరికి వచ్చి ఓపెన్ చేసే వరకు కూడా మీకు గ్యారంటీ లేదు మీరు పెట్టిన ప్రోడక్టే వస్తుందా అనేది. ఎన్నోసార్లు పేపర్లో చదువుతూ ఉన్నాం, ఏదో ఐఫోన్ ఆర్డర్ పెడితే ఇంటికి ఒక బేబీ టాయ్ వచ్చిండేది అని. సో రిటర్న్ తెచ్చుకోవచ్చు, చేసుకోవచ్చు. సో ఇవన్నీ హికప్స్ ఉంటాయి మీకు. నేను ఈ వీడియో ద్వారా నేను మెయిన్గా చెప్పాలని ఏమనుకుంటుందంటే, మెయిన్లీ ప్రైజ్ అన్న ఏ కస్టమర్ అయినా కూడా వీఆర్ హ్యాపీ టు సపోర్ట్ ద ప్రైజింగ్ దట్ యూ గెట్. మీరు బెంగళూరు నుంచి అయినా రండి, హైదరాబాద్ నుంచి అయినా రండి, ఏ కొటేషన్ అయినా తీసుకొని రండి, విల్ బీ ఏబుల్ టు హ్యాపీలీ ప్రొవైడ్ ద ప్రైస్. ఆ ప్రైస్ని బీట్ చేయగలుగుతాం, గ్యారంటీగా చెప్పగలుగుతాను. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడే ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసు వాళ్ళకన్నా బెటర్గా మేము ఇవ్వగలుగుతాం. అది మేము లోకల్లో ఉన్న వల్ల మేము మీకు ఇస్తున్న ఒక నమ్మకం. సార్, మీ జీ స్టూడియో మార్కెటింగ్ చేయకోకుండానే ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు? దీన్ని ఎలా చూడొచ్చు మేము?
చాలామంది మాకు చెప్పేది కూడా ఇదే, మార్కెటింగ్లో ల్యాగ్ చేసామనో మార్కెటింగ్ చెయ్యట్లేదనో చాలామంది చెప్పడం. బట్ మేము మాకు వస్తున్న రెఫరెన్సెస్ కానీ మాకు వస్తున్న క్లయింటెల్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్తో వచ్చేదే. వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా మించిన బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే లేదు. ఒక హ్యాపీ కస్టమర్ ఒక 10 మంది హ్యాపీ కస్టమర్స్ని పంపిస్తాడు, మేము వాళ్ళని హ్యాపీ చేసి పంపించగలుగుతాం. సో మేము మా అల్టిమేట్ గోల్ ఈ రెఫరెన్స్, ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ప్రెడ్ అయితే అంత మంచి అవుట్పుట్ వస్తుంది అని. సో మా మార్కెటింగ్ స్ట్రాటజీ ఈజ్ ఆల్ మేకింగ్ ఫైనలీ ఏ కస్టమర్ హ్యాపీ హూ వాక్స్ ఇన్ టు అవర్ షోరూమ్. సార్ ఈ జీ స్టూడియో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఒకసారి దాని గురించి చెప్తారా? కరెంట్లీ అయితే జస్ట్ విత్ ఇన్ ఇంటీరియర్ ప్రోడక్ట్స్ మేము డీల్ చేసే దాంట్లోనే ఎవ్రీడే కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త బ్రాండ్స్ వస్తున్నాయి. సో వీటన్నిటితో అప్డేటెడ్గా ఉండి వీటన్నిటితో లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం చేసే డిజైన్స్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ దాంట్లో సక్సెస్ఫుల్గా జరుపుకోవడమే. అండ్ కస్టమర్ కన్నా ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా ఆలోచించి వాళ్ళకన్నా బెటర్గా థింక్ చేసి వాళ్ళకి కావాల్సిన బెటర్ అవుట్పుట్ని ఇవ్వడం అనేదే మా మెయిన్ అల్టిమేట్ గోల్ అండి. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి అంటే మేబీ విల్ స్టార్ట్అప్ దిస్ సివిల్ వర్క్ ఆల్సో, ఆర్ మేబీ విల్ సెటప్ దిస్ మాడ్యులర్ ఫ్యాక్టరీ ఆల్సో. సో చాలా ఐడియాస్ పైప్లైన్లో అయితే ఉన్నాయి. బట్ రైట్ నౌ వీఆర్ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ టర్న్కీ ప్రాజెక్ట్. సార్ కంప్లీట్గా ఈ జీ స్టూడియో బిజినెస్ పైనే ఉన్నారా, లేకపోతే అదర్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా మీకు? రైట్ నౌ ఫుల్ ఫోకస్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఎస్, మాకు వచ్చే క్లయింట్ బేస్ అంతా హాఫ్ ఆఫ్ ఇట్ మైట్ బి డైరెక్ట్ వాకిన్ కస్టమర్స్, మనకున్న షోరూమ్ మన డిస్ప్లే మనకి వాకిన్ కస్టమర్స్ ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈ ఎడ్యుకేటెడ్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ అవుట్ సైడ్ అనంతపూర్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం పర్టికులర్ బ్రాండ్ స్పెసిఫిక్గా కానీ దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు వాటి ఫ్రాంచైజీస్ కోసం వెతికినప్పుడు దే ఆర్ ఫైండింగ్ అస్. ఈవెన్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హ్యావ్ కాల్డ్ అస్ బికాస్ వాళ్ళు అవుట్ సైడ్ ఇండియాలో ఉండి కూడా ఆ బ్రాండ్స్ని స్పెసిఫిక్గా ఎంక్వైరీ చేసినప్పుడు దే హ్యావ్ గాట్ టు నో దట్ ఓకే మన అనంతపూర్లోనే ఈ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, వీటిని మనకే దొరుకుతాయని. సో దే హ్యావ్ డైరెక్ట్లీ కాల్డ్ అస్. అండ్ బికాజ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో మనకి ఇండ్లు స్టార్ట్ కాకముందు వరకు మనకు అవర్ ప్రైమరీ జాబ్ ఈజ్ టు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో ఎవరెవరికి వాళ్ళు ఇండివిజువల్ జాబ్స్ ఉంటాయి. బట్ వన్స్ ఒకసారి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టాక ప్రతి పర్సను తన ప్రైమరీ జాబ్ ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. బికాజ్ తన మేజర్ పార్ట్ ఆఫ్ ద డే దీంట్లోనే వెళ్ళిపోతుంది. ఈ కన్స్ట్రక్షన్ స్టేజ్లో నుంచి హీ హ్యాస్ టు ఫోర్స్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ప్రతిరోజు వీళ్ళు వచ్చారా, వాళ్ళ వర్క్ జరుగుతుందా, వాళ్ళ కోఆర్డినేషన్ జరుగుతుందా, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వచ్చిందా, దాన్ని వేస్టేజ్ చేయకోకుండా ఉన్నారా, అది ఎక్కడ పోకోకుండా దాన్ని సెక్యూర్ చేసుకున్నామా. సో హీ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ హిస్ డే ఇన్ టు దిస్ రాదర్ దాన్ తన ప్రైమరీ జాబ్ ఏదైతే ఉందో దాంట్లో కన్నా. సో ఇలాంటి హర్డిల్స్ అన్నీ ప్రతి వర్కింగ్ ఎంప్లాయీ నుంచి మేము చూస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా దొరికితే విచ్ ప్రొవైడ్స్ ఏ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది దొరికినప్పుడు దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రొవైడ్ గివ్ దేర్ ప్రాజెక్ట్స్ టు అస్. సో ఇలాంటి ప్రాజెక్ట్సే మాకు చాలా వచ్చాయి. చాలామంది ఐటీ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవుట్ సైడ్ అనంతపూర్లో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేయడానికి మెయిన్ రీజన్ మన దగ్గర దొరికే బ్రాండ్స్ అండ్ ద పార్ట్నర్స్ దట్ వీఆర్ ద ఫ్రాంచైజీ పార్ట్నర్స్ దట్ వీఆర్ విత్ పర్టికులర్ బ్రాండ్స్ అనే దానివల్లే మనకు వస్తున్నాయి అవుట్పుట్స్. ఈ జీ స్టూడియో ఫ్రాంచైజ్ ఏమన్నా ఇచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? దానికైతే అనంతపూర్ బేస్ చేస్తాం. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్గా ఏదైనా బిజినెస్ రన్ అవుతుందంటే ఈ ఫ్రాంచైజ్ దొరుకుతుందని ఎంతోమంది ఎదురు చూస్తారు. దాని గురించి మీ కామెంట్ ఒకసారి చెప్పండి. ప్రస్తుతానికైతే జీ స్టూడియో అనేది ఒక అనంతపూర్లోనే ఉంది అండ్ దీన్ని ఫ్రాంచైజీగా మోడల్గా డెవలప్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఏమీ లేవు. సో మా వింగ్సే మేము స్ప్రెడ్ చేసుకొని మేబీ అవుట్ సైడ్ అనంతపూర్ ఎన్ని ప్రాజెక్ట్స్ వీలైతే అన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మా మెయిన్ గోల్. సార్ 10 to 14 years జాబ్ చేశారు అంటే ఎంతో సెక్యూర్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. సడన్లీ మీరు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు అంటే మీరు ఫారెన్లో కూడా చదువుకున్నారు, ఎన్నో చూశారనమాట. కానీ సడన్గా ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. మీకు ఇది ఎలా అనిపిస్తుంది? అంటే ఐ మీన్ ఏది బెటర్, జాబ్ బెటరా లేకపోతే ఈ బిజినెస్లోకి బెటరా, రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత, ఇది ఒకసారి. రిస్క్ మీరు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎనీ వన్ విల్ సే లో రిస్క్ జాబ్ ఏది అంటే మన ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్లో పనిచేయడమే లో రిస్క్ అండి బిజినెస్తో కంపేర్ చేస్తే. బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ డిసైడ్
ద ప్యాషన్ అండ్ యువర్ జాబ్ సాటిస్ఫాక్షన్ విల్ డిసైడ్ నువ్వు ఏ పాత్లో వెళ్ళాలి, ఏ రిస్క్ని తీసుకుంటావు అనేది. సో ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ చాయిస్. అండ్ నేను 10 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు దేర్ ఆల్సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో అండ్ ఐ లర్న్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ గ్రాడ్యువల్లీ క్లైంబ్ దట్ ల్యాడర్. ఇప్పుడు ఈ బిజినెస్లో వచ్చినప్పుడు కూడా వీ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, జస్ట్ లైక్ ఎనీ న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న పర్సన్ లాగే జీరోతోనే స్టార్ట్ అయ్యాం. సో గ్రాడ్యువల్లీ వీ డెవలప్డ్, వీ లర్న్ట్, వీ కెప్ట్ ఆన్ లెర్నింగ్ అండ్ వీ బిల్ట్ అవర్ స్కిల్స్ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చాం. సో నౌ ఎనీ టర్న్కీ ప్రాజెక్ట్స్ కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ హౌస్ ఇంటీరియర్స్ కానీ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఏ కంప్లీట్లీ satisfying solution to a client because of our experience in this field and the professional way of doing the business. మీరు ఎక్కడైనా బయట చూస్తున్నారు అంటే ఇంత ప్రొఫెషనల్ వేలో ఒక ఇంటీరియర్ బిజినెస్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. సో ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ డిస్ప్లే అండ్ విత్ ఎవ్రీ ప్రాపర్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీ ప్రాపర్ మిల్లీమీటర్ స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోగలిగిన మెటీరియల్ అండ్ నాలెడ్జ్ ఉన్న ఒక ప్లేస్ మీకు కావాలి అనుకుంటే జీ స్టూడియో ఈజ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. సో మీరు ఫారెన్లో చదువుతున్నారు కదా, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఒక జీ స్టూడియో స్థాపిస్తాను, అనంతపూర్లో ఇలాంటి ఫీల్డ్లోకి ఎంటర్ అవుతానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్? బిజినెస్ ఆలోచన అయితే ఉంది కానీ బట్ ఏ బిజినెస్ చేయాలి, ఏం చేయాలి అనేది ఎప్పుడూ లేదు. ఫారిన్ వెళ్ళినప్పుడు కూడా బ్యాక్ హోమ్ రిటర్న్ అవుతాను అనే ఐడియాతోనే ఉన్నాను కానీ బట్ ఎప్పుడు వస్తాను, ఏం చేస్తాను, ఏమి అనేది ఐడియా లేకుండా బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను, మా ఫ్యామిలీ, మా బ్రదరు, మా ఫాదరు అందరూ కలిసి డిసైడ్ అయినప్పుడు ఇదంతా కూడా మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే అండి. మేము మా ఇల్లు కట్టేటప్పుడు మేము ఫీల్ అయ్యి మేము ఏమేమైతే ల్యాక్ అయ్యాము, మేము ఏమేమైతే బయటికి పోవాల్సి వచ్చింది, ఎక్కడెక్కడైతే మా తప్పులు జరిగాయి ఈ హౌస్లో, ఇవన్నీ కూడా మేము ఫీల్ అయ్యి చూసినవే. అది ఇంకొకరు ఎక్స్పీరియన్స్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ చేసిండేది. ఎందుకంటే ఏ హౌస్ ఓనర్ అయినా ఒకసారే కడతాడు అండ్ వాడు వితౌట్ ఎక్స్పీరియన్స్ కడతాడు. ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వాడికి ఒక గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి. ఆ గైడింగ్ ఫ్యాక్టర్గా మేము ఉండాలి అనే మేము స్టార్ట్ చేసాము. మీరంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓన్ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఈరోజు కనిపిస్తుంది ఈ జీ స్టూడియో. అవును. ఇంటీరియర్ డిజైన్ ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే మీ సజెషన్ కానీ మీ మెసేజ్ కానీ కొత్త వాళ్ళకి ఏం చెప్తారు అనేది ఒకసారి చెప్పండి సార్. నేను చెప్పేది ఒకటే, ఇఫ్ యు ఆర్ బిహైండ్ ద ప్యాషన్ దెన్ స్టార్ట్ దిస్ బిజినెస్, బట్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ ద మనీ దెన్ బెటర్ డోంట్ గెట్ ఇన్ టు బిజినెస్. మనీ కోసమే పరిగెత్తుతాము అనుకున్న కస్టమర్ ఏ మనిషి అయినా కూడా అట్ వన్ స్టేజ్ ఆఫ్ టైం వాడి పేషెన్సో లేదా వాడి ఇన్వెస్ట్మెంట్ ఏది కానప్పుడు హీ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. అదే ప్యాషన్తో రన్ అయ్యేవాడు కొంచెం లాంగ్ రన్ ఇవ్వగలుగుతాడు. సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ యువర్ ప్యాషన్ దెన్ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్. సార్, ఇంటీరియర్ డిజైన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? అవునండి, ఇంటీరియర్ డిజైనింగ్ బేసిక్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు అర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ నేను ఇవన్నీ కూడా గో త్రూ అయ్యాను. ఈ స్టేజెస్ ఎలాంటి డిజైన్ చేయాలి, ఏం కావాలనుకుంటున్నారు, అండ్ మెయిన్లీ బికాజ్ అవుట్ సైడ్ ఇండియా కూడా నేను ఒక 5 years ఉండడం వల్ల నాకు అక్కడున్న హౌసెస్ కానీ దాని డిజైన్స్ కానీ అక్కడున్న డిఫరెన్సెస్ ఇక్కడున్న డిఫరెన్సెస్ ఏమి, ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ఏమి, ఇవన్నీ కూడా నాకు ఒక క్లియర్ ఐడియా రావడం వల్ల సో ఆ డిజైన్స్ కూడా ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు వరల్డ్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ చూస్తున్నారు, డిజైన్స్ చూస్తున్నారు. అలాంటి లావిష్నెస్ని వాళ్ళకి వాళ్ళ ఓన్ హౌస్లో కావాలి అని కోరుకుంటున్నారు. సో వాటన్నిటిని కూడా ఇక్కడికి తేడానికి ఏమేమి స్కోప్ ఉంది అనేది నాకు ఒక బెటర్ ఐడియా రావడం బయటికి వెళ్ళడం వల్ల సో ఇవన్నీ కూడా నాకు యూస్ఫుల్ అయ్యాయి ఈ జర్నీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా మా బిజినెస్ మీట్కి ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో వివర్స్, చూసారు కదా బిజినెస్ మీట్. మన లెమన్ టీవీ ద్వారా ఫస్ట్ బిజినెస్ మీట్ అయితే చేశాము. మన అనంతపురంలో ఉన్న ఈ జీ స్టూడియోని విజిట్ చేయండి, ఓన్ ఎక్స్పీరియన్స్ చేయండి. మరో ఎపిసోడ్తో కలుస్తాను.